ఇంతకీ బెంగళూరులో ఏం చేస్తుంటారు? లేదండి, మాది ఏలూరుపాడే. ఓహో, బెంగళూరుకి ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఓ గ్రేట్. మీరు మ్యారీడా? చిచి కాదండి, నన్ను చూస్తే అలా కనిపిస్తున్నానా? లేదులేండి, ఫ్రెషే. కానీ నాకు పెళ్లి కుదిరిపోయిందిలేండి. ఓ ఈజ్ ఇట్? మరి పెళ్ళెప్పుడు? రేపే. ఆర్ యూ కిడింగ్ మీ? ఏమండి, మీరు నిజం చెప్పినా పర్లేదండి, మరీ ఇన్ని అబద్ధాలు ఎందుకు చెప్పండి? లేదండి, నిజంగానే రేపే నా పెళ్ళి. ఓ పని చేయండి, మీరే నన్ను మా ఊరి దాకా డ్రాప్ చేయండి. పొద్దున్నే పెళ్లి కూతుర్ని చేస్తారు, రాత్రికి నా పెళ్ళి. వద్దులేండి, రేపు నా ఎంగేజ్మెంట్. అవునా? నిజంగా అండి, నేను మీలాగా అబద్ధం చెప్పడం లేదు. కావాలంటే ఆ వెనకాల చూడండి, ఆ నగలు చీరలు అన్నీ తన కోసమే. ఓ, ఏ ఊరమ్మాయి? భీమవరం. అబ్బో, మంచి సౌండ్ పార్టీనే పట్టారే. పర్లేదులేండి. అయినా మీరేంటి రేపు పెళ్లి పెట్టుకుని బెంగళూరుకి ఎందుకు వెళ్ళి వస్తున్నారు? ఫైనల్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ అండి. ఓహో. పెళ్ళని చెప్తే డేట్ మార్చును, క్యాండిడేట్ మారుస్తామని చెప్పారు, అందుకని. అవునా? అది సరే, కానీ ఇంత రాత్రి కూడా మీరు ఒక్కళ్ళే వస్తున్నారు, మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి ఎవరు రాలేదా? అదో పెద్ద కదండి బాబు. నేను యాక్చువల్లీ గూడెంలో దిగాలి. పాపం మా బావ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అయినా ఈ టైంలో ఫోన్ ఏంటి? మా అమ్మ. హలో అమ్మా, చెప్పమ్మా. యారా ఎక్కడ దాకా వచ్చావు? గూడెం దగ్గరకు వచ్చానమ్మా, ఒక 1 అవర్లో వచ్చేస్తా. సరే కానీ డ్రెస్సులు అన్నీ తెచ్చుకున్నావు కదా? అన్నీ పెట్టుకున్నానమ్మా. అండర్వేర్లు కూడా పెట్టుకున్నావా? ఇప్పుడు మర్చిపోయి చేస్తావు, అక్కడికక్కడ కొనుక్కోవాలి అంటూ. ఇప్పుడు కొనే టైం కూడా లేదురా, మర్చిపోతే ఒంటి మీద ఉన్నదే రోజంతా. సైజులు కూడా ఎవరు లేవురా. మా అన్నీ పెట్టుకున్నాను. అయినా మీరేంటి ఇంత త్వరగా లేచేశారు? రేపు నీ ఎంగేజ్మెంటే, 7 కల్లా పిల్లల ఇంట్లో ఉండాలి అందరం. ఇప్పుడు లేస్తే గానీ అందరి స్నానాలు తయారులు అవ్వవు. నువ్వు గమ్మనరా. సరే అమ్మా, నేను వచ్చేస్తాను. నిజం చెప్పురా, ఇంకా ఎంతసేపు పడుతుంది? వచ్చేస్తానమ్మా, 1 గంటలోనే ఉంటాను. ఆంటీ 1 అవర్లో వచ్చేస్తాం. నువ్వెందుకు మాడావు? అమ్మా ఎవరో అమ్మాయి లిఫ్ట్ అడిగితే ఇచ్చానమ్మా. ఒరే, నువ్వు నిజంగానే ఎంగేజ్మెంట్కి వస్తున్నావా? అమ్మా నేను వస్తాను, నువ్వు పెట్టి వచ్చినాక మాడదాం. నువ్వు పెట్టే అంతే. మీరెందుకు మాట్లాడారండి? ఏంటి, నిజంగానే రేపు మీ ఎంగేజ్మెంటా? ఇందాక చెప్పింది అబద్ధం అనుకుంటున్నారా? అంటే రేపు నా పెళ్ళని చెప్పగానే మీరు ఎంగేజ్మెంట్ అని చెప్పారనుకున్నాను. చూడండి, మీరు మీ పెళ్ళని సరదాగా చెప్పారేమో, నాకు మాత్రం రేపు నిజంగా ఎంగేజ్మెంటే. ఒకవేళ రేపు మీ పెళ్ళి నిజం కాకపోతే నా ఎంగేజ్మెంట్కి రావచ్చు. లేదండి, నిజంగానే రేపు నా పెళ్ళి. ఓ గ్రేట్, కంగ్రాట్స్ అండి. అవునండి, మీ వుడ్ బి ఏం చేస్తుంటారు? లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజే, కానీ నాకు లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఆశ. ఇంతకీ మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజే. అదేంటి, మీరు ఇంత అందంగా ఉంటారు కదా, మీకు ఇప్పటిదాకా ఒక్కరు కూడా ప్రపోజ్ చేయలేదా? ఎందుకు చేయలేదు? బోల్డ్ మంది చేశారు, కానీ నాకు కమిట్మెంట్ ఇవ్వడం ఇష్టం లేక ఎవ్వరికీ ఓకే చెప్పలేదు. ఓ, కమిట్మెంట్ అంటే? అంటే ఎస్ చెప్పి వాళ్లతోనే గంటలు గంటలు ఫోన్లు, సినిమాలు, షికార్లు అన్నీ గోప్యంగా చేయాలి. అది నాకు ఇష్టం లేదు. గోప్యం అంటే ఏంటండి? అంటే రహస్యంగా. నాకేదైనా ధైర్యంగా చేయడం అంటేనే ఇష్టం, లేకపోతే అస్సలు చేయకూడదు. అందుకే నాకు ప్రపోజ్ చేసిన ప్రతి ఒక్కరికి ఇంట్లో మాట్లాడి నాకు చెప్పమని చెప్పాను. ఓ, దాంతో ఎవరూ రిస్క్ చేయలేకపోయారు. అబ్బో, చాలా ఉందండి మీ ఫ్యాంటసీలో. మరి నన్ను చూడగానే పుట్టిన ప్రేమ నా అవుటర్ బ్యూటీని చూసి పుట్టిందనే కదా. సో నాలో ఇన్నర్ బ్యూటీని చూసి లవ్ చేసేవాడే నాకు కావాలి. అంటే ఇప్పుడు మేము పెళ్లి చేసుకునేవాడు కూడా ఇన్నర్ బ్యూటీని చూసే వస్తున్నాడా?
వాడు కూడా చూస్తే అవుటర్ బ్యూటీనే కదా. అయినా లవ్ అయితేనే కొంచెం బెటర్. అది మీ ఫైనాన్షియల్ స్టేటస్ చూసి రాదు. మీరు అందంగా ఉంటే చాలు. అదే పెళ్లి చూపులు అనుకోండి, మీరు అందంగా ఉండాలి, చదువుకోవాలి, మీకు ఆస్తులు ఉండాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఓకే అంటాడు. మీరు మంచివారిలానే ఉన్నారు కాబట్టి మీ లాజిక్ ప్రకారం తను అక్కడ ఎలా ఉన్నా మిమ్మల్ని చేసుకున్నాక మంచిగానే మారుతుంది. అబ్బో అవునా? తొందరగా సర్టిఫికేట్ ఇచ్చేశారు ఎందుకో. మరి అర్ధరాత్రి ఒంటరిగా ఉన్న అమ్మాయి, పైగా చాలా అందంగా కూడా ఉంటాను. చేతిలో ఫోన్ లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. పైగా రేపు పెళ్ళని కూడా చెప్పాను. సో మీరిప్పుడు నన్ను ఏం చేసినా ఇష్యూ కూడా చేయలేను, ఎందుకంటే పరువు పోతుంది కాబట్టి. సో యూ కెన్ టేక్ కంప్లీట్ అడ్వాంటేజ్. అయినా ఆ వేలో మీరేం ఆలోచించలేదు. సో యూ గ్రేట్. ఏమైంది? అంటే ఇప్పుడు మీరు నన్ను ఏమన్నా చేయమని నాకు హింట్ ఇస్తున్నారా? చిచి చిచి, అలా ఏం లేదు. అయితే ఓకే. అయినా నాకు బుద్ధి లేదు, పొగడ్డం కూడా సరిగ్గా రాదు. ప్లీజ్ మీరు పోనివ్వండి. కంగారు పడకండి, అందుకు ఆపలేదు. ముందర టేక్ డైవర్షన్ అనే బోర్డు ఉంది. ఆల్రెడీ అలంపురం దాటేసాం. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నా వెళ్ళిపోవచ్చు, కానీ పల్లెటూర్ల మధ్య నుంచి వెళ్ళాలి. మీకు దారి తెలుసా? ఓ అదా. నార్మల్గా అయితే కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. మనం ఇప్పుడే లెఫ్ట్ తీసుకుంటే కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకోవచ్చు. షూర్? అంతే. పక్కా. జాగ్రఫీలో నాకు 95%. అయితే ఓకే. ఇందాక కారు ఆపినప్పుడు మీరు చాలా కంగారు పడ్డారు కదా? పడ్డానండి. బేసిక్గా అబ్బాయిలందరూ అలానే ఉంటారు కదా. పైగా లేనిపోని ఇన్ఫర్మేషన్ ఇచ్చానేమో అని కంగారు పడ్డా. అబ్బాయిలంతా అలాగే ఉంటారని మీకు ఎవరండి చెప్పింది? అంటే సినిమాలో అలానే చూపిస్తారు కదండి. కరెక్టే. ఇప్పుడు పాత సినిమాల్లో ఒక అమ్మాయి వచ్చి, మోహన్, నువ్వు ఇలాంటి వాడివని అస్సలు అనుకోలేదు తెలుసా. నా కడుపులో పెరుగుతున్న నీ బిడ్డని ఇప్పుడు ఈ ప్రపంచానికి ఏమని పరిచయం చేయమంటావు మోహన్ అని అంటుంది. వెంటనే విలనేమో, షిటాప్, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ నా బిడ్డే అని సాక్ష్యమేమిటి? నా ఆస్తిని కాజేద్దామని అనుకుంటున్నావా అని అంటాడు. మీరు అలాంటివన్నీ చూసి అబ్బాయిలందరూ ఇలానే ఉంటారని మీరు ఫిక్స్ అయిపోయారు. మేము ఎక్కడో RX అనే సినిమాలో అందులో అమ్మాయిలు కూడా మోసం చేస్తారని చూపించాం. అంతే. మహిళా సంఘాలు మనోభావాలు దెబ్బతిన్నాయి అంటారు. అదేంటండి, సినిమా హిట్టే కదా. హిట్టే అయిందనుకోండి, కానీ మనోభావాలు దెబ్బతిన్నాయని రచ్చ రచ్చ చేశారు. అలా అనడం వల్లే కదా రావాల్సిన దానికన్నా ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. అవన్నీ పబ్లిసిటీ టెక్నిక్స్ లేండి. మీకు చాలా విషయాలు తెలుసండి. మరేమనుకుంటున్నారు? కానీ ఇందాక మిమిక్రీ భలే చేశారండి. నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు చాలా కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేశా, విన్ కూడా అయ్యా. వావ్, చాలా గ్రేట్ అండి. థ్యాంక్స్ అండి. అది సరే, మీరు మీ వుడ్ బీ గురించి ఏం చెప్పలేదు? సాంగ్స్ ఏం లేవా వినడానికి? మీరు చాలా తెలివైన వారండి. నా గురించి చెప్తే మాత్రం ఫుల్లుగా వింటారు, మీ గురించి అడిగితే మాత్రం వెంటనే టాపిక్ డైవర్ట్ చేస్తారు. పాటలు వింటారా? వినండి.
నా దగ్గర మెలోడీ సాంగ్స్ ఉన్నాయి, అవి పెట్టారనుకోండి నాకు నిద్ర వస్తుంది, తర్వాత మీ ఇష్టం. అయ్యో అలా అయితే వద్దులేండి. సాంగ్స్ కన్నా మన ప్రాణమే ముఖ్యం. చాలా ఉందండి మీ దగ్గర, కానీ మీ జియోగ్రఫీ ఎక్కడో తప్పినట్టుందండి. మనం చాలా లోపలికి వచ్చేసాం.